గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను డెవలప్ చేసిన స్పేస్ షూటర్ గేమ్ గురించి చెప్పబోతున్నా. ఇట్ ఈస్ జస్ట్ ఏ సింపుల్ 2D గేమ్ విచ్ ఇస్ డెవలప్డ్ యూజింగ్ పైగేమ్ మాడ్యూల్ ఇన్ పైథాన్. దాంట్లో మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం. ఒక స్పేస్ షిప్ అనేది మనకి ఉంటుంది కింద. సో పైన నుండి ఎనిమిస్ వస్తూ ఉంటారు, వాళ్ళని మనం కాల్చాలన్నమాట. సో వాళ్ళని కాల్చిన కొద్దీ మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెనెవర్ we got hit by the enemy, the game will be over. సో అట్లాంటి సిమిలర్ టైప్ ఆఫ్ గేమ్ అనేది నేను పైగేమ్ మాడ్యూల్ యూస్ చేసి బిల్డ్ చేయడం జరిగింది. లెట్స్ సీ దట్ గేమ్. Yeah, this is the game intro. Whenever we launch the game, this intro will be shown to us. Okay, next here we have two options, play and quit. నార్మల్గా ఏ డెవలపర్ అయినా అతని డెవలప్ చేసిన యాప్ అనేది అందరూ యూస్ చేయాలి, ఎక్కువ కంటిన్యూగా యూస్ చేస్తూ ఉండాలని కోరుకుంటాడు. సో దానికని ఇక్కడ ఒక కలర్ సైకాలజీ కూడా ఉంటుంది. ప్లే బటన్ క్లిక్ చేయాలనుకుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, క్విట్ బటన్ క్లిక్ చేయాలనుకుంటే రెడ్ కలర్లో ఉంటుంది. బికాస్ గ్రీన్ కలర్ అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని ఒక ఫీలింగ్ కదా. సో రెడ్ అంటే డోంట్ డూ ఇట్ కదా. సో అట్లా డెవలపర్ అనేది నార్మల్గా ఒక డెవలపర్ అందరూ ఆడాలని కోరుకుంటాడు కంటిన్యూగా. సో అందుకే ప్లే అనే బటన్కి గ్రీన్ కలర్ ఇచ్చా, క్విట్ అనే బటన్కి రెడ్ కలర్ ఇచ్చా అనమాట. నెక్స్ట్ ప్లే చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ గేమ్. ఇది మన స్పేస్ షిప్ అనమాట. పైనకి వెళ్ళి ఎనిమి వస్తున్నాడు. ఎనిమి బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాడు. బుల్లెట్ మనకు తగిలితే సౌండ్ వస్తుంది అండ్ హెల్త్ కూడా తగ్గుతుంది. 95 అయిపోయింది చూడండి. సో మనం ఎనిమిది హిట్ చేస్తే మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది 1. సో అట్లా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ హెల్త్. ఇది తీసుకుంటే హెల్త్ పెరుగుతుంది అనమాట. బుల్లెట్ కొలడ్ అయితే బుల్లెట్ అనేది డిసపియర్ అయిపోతుంది. దిస్ ఈజ్ స్పీడ్. ఇది స్పీడ్ అనమాట. అది తీసుకుంటే స్పీడ్గా వెళ్ళిపోతాం మనం. లైక్ దిస్. ఈ గేమ్లో నేను ఛాలెంజెస్ చెప్పగలను. స్కోరింగ్ మోర్ దెన్ 70 ఈజ్ హైలీ ఇట్స్ వెరీ హార్డ్. స్కోరింగ్ 50 ఈజ్ సమ్వాట్ హార్డ్. Scoring 60 is little bit hard. Scoring 70 is very hard. Scoring more than 90, it is impossible, I think. That is the difficulty I added in this level. The speed will rapidly increase a lot. You have to be very concentrated because the health will be decreased gradually. When ఒకవేళ ఎప్పుడైనా బుల్లెట్ తగిలినా చాలా ఈజీగా హెల్త్ అనేది తగ్గిపోతుంది. హెల్త్ 0 అయిపోయినప్పుడు గేమ్ అనేది ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్. ఇఫ్ యూ వాంట్ మనం ఒకవేళ క్విట్ అవ్వాలనుకుంటే క్విట్ నొక్కితే అయిపోతుంది, లేకపోతే ఇక్కడ ఎక్స్ నొక్కినా కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇది బేసిక్ గేమ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనం ఒకసారి ఆ కోడ్లోకి వెళ్దాం. సో ఇది నేను క్రియేట్ చేసిన గేమ్ యొక్క కోడింగ్ అనమాట. దీని యొక్క లైన్స్ వచ్చేసి నియర్లీ వీ హ్యావ్ 600 లైన్స్ ఉన్నాయి నియర్లీ. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డెవలప్ ఇన్ పైథాన్, పైగేమ్ మాడ్యూల్ ఓన్లీ. అండ్ ప్రైవేట్ ప్లేయర్ అనేది ఎందుకు అంటే స్టార్టింగ్లో మనకు ఒక ఇంట్రో ప్లే అవుతుంది కదా నా గేమ్ది. సో నాది లేకపోతే నా గేమింగ్ స్టూడియోస్ అని అట్లా. సో ఆ ఇంట్రో ప్లే అవ్వడానికి ప్రైవేట్ ప్లేయర్ అనేది ఇది వీడియో ప్లేయర్ పైథాన్లో. సో ఇట్లా ఇంట్రో అనేది ఫస్ట్ ఇంట్రో ఫంక్షన్ ఇది. నెక్స్ట్ ఈ స్కోర్ బోర్డ్ ఫంక్షన్, గేమ్ ఓవర్ ఫంక్షన్. బికాస్ ఈ ఫంక్షన్స్లో ఎందుకు డివైడ్ చేస్తానంటే మనకి మాడ్యులారిటీ ఎంత ఎక్కువ ఉంటే మన కోడింగ్ అనేది అంత బాగా అర్థమవుతుంది. అండ్ ఏదైనా ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా కూడా ఈజీగా రెక్టిఫై చేయొచ్చు అనమాట. సో అందుకని నేను చాలా మాడ్యులర్గా డెవలప్ చేసేది.
అండ్ ఇక్కడ ప్లే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి మనకి గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ ఐకాన్స్ని లోడ్ చేయడం కావచ్చు, స్పీడ్ ఇమేజెస్ లోడ్ చేయడం, అంటే స్పేస్ షిప్ని కానీ ఎనిమీస్ని కానీ బుల్లెట్స్ కానీ వీటన్నిటిని లోడ్ చేయడము ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి వాడి యొక్క కోఆర్డినేట్స్ కూడా ఇస్తాం మనం. ఎనిమీ ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలి, స్పేస్ షిప్ ఎక్కడ ఏ పొజిషన్లో స్టార్ట్ అవ్వాలి, దాని యొక్క బుల్లెట్ ఏ పొజిషన్లో స్టార్ట్ అవ్వాలి. సో ఇదంతా ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత మనకి కొలిజన్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కొలిజన్ అనే ఫంక్షన్. సో నేను నా 10th ఉన్నప్పటి నుంచి అనుకుంటుండే మ్యాథ్స్ అసలు ఎక్కడైనా యూజ్ అవుతుందా, అసలు ఈ ట్రిగ్నోమెట్రీస్, ఈ డిస్టెన్స్ ఫార్ములాలు ఇవన్నీ ఎక్కడైనా యూజ్ అవుతా అవ్వవా అనేసి అనుకుంటూ ఉండే. బట్ నేను ఇప్పుడు రియలైజ్ అయింది అంటే గేమ్ డెవలప్మెంట్లోకి వచ్చిన తర్వాత మనము మిగతా వాటిల్లో ఎక్కడైనా మ్యాథ్స్ ఫార్ములాస్ యూస్ చేస్తామో చేయమో తెలియదు, కానీ గేమింగ్లో అయితే మ్యాథ్స్ రాకపోతే ఇట్స్ వెరీ హార్డ్. అంటే ఇప్పుడు కొత్త కొత్త ఇంజన్స్ వచ్చాయి, అన్రియల్ ఇంజన్, యూనిటీ ఇంజన్స్, ఇట్లాంటివి వచ్చిన తర్వాత లైక్ ఇట్ ఈస్ సమ్ వాట్ లిటిల్ బిట్ ఈజీ. అంటే కోడింగ్ రాకపోయినా కూడా, మ్యాథ్స్ ఫార్ములాస్ ఈక్వేషన్స్ రాకపోయినా కూడా చేసేయచ్చు. కానీ ఒక గేమ్ అనేది డెవలప్ అవ్వాలంటే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఆల్గరిథమ్స్ డెవలప్ చేసినట్టుగా ఇక్కడ స్క్రాచ్ నుంచి కదా. ఇప్పుడు లైక్ ఇంజన్స్లో ఏమవుతుంది, లైక్ అన్రియల్ కానీ యూనిటీ లాంటి ఇంజన్స్లో అక్కడ డిఫాల్ట్గా వాళ్ళు అంతా సెటప్ చేసి పెడతారు. బట్ ఇక్కడ మనం ఒక గేమ్ అనేది స్క్రాచ్ నుంచి మనం కోడ్ చేసి ఓన్గా రాయాలంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ మ్యాథ్స్ ఈక్వేషన్స్. సో అట్లాంటప్పుడు మనకు మ్యాథ్స్ ఫార్ములాస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో గేమింగ్లో అయితే నాకు మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది, మ్యాథ్స్ నేర్చుకోవడం మంచిదైంది అన్న ఒక ఫీలింగ్ అయితే, ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది నాకు మ్యాథ్స్ వల్ల, ఈ గేమ్స్ డెవలప్ చేయడం వల్ల. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ గేమ్ ఐ మేడ్, స్పేస్ షూటర్. సో దీంట్లో ఇక స్కోర్ బోర్డ్ ఫస్ట్ 0 ఉంటుంది. సో ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కొలిజన్స్ అనేవి చూస్తాం. ఇక్కడ కీ డౌన్ అంటే ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు, ఒకవేళ ఆ కీ అనేది లెఫ్ట్ కీ అయితే ఏం చేయాలి, లెఫ్ట్కి ఏమంటారు స్పేస్ షిప్ అనేది మూవ్ అవ్వాలి, రైట్కి అయితే రైట్కి మూవ్ అవ్వాలి, స్పేస్ అయితే బుల్లెట్స్ షూట్ చేయాలి. సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని ఇస్తాం అనమాట. ఇచ్చిన తర్వాత ఇది మన పెరిగే స్కోర్ని బట్టి మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట గేమ్ది. మన స్కోర్ ఎంత పెరిగితే గేమ్ యొక్క స్పీడ్ అంత ఇంక్రీజ్ అవుతుంటుంది. సో అందుకే చెప్పా ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రాక్ ఆఫ్టర్ 90 అని. స్కోర్ అనేది 90 దాటడం ఇంపాసిబుల్ అని చెప్పాను అందుకే. ఎందుకంటే ఆ స్పీడ్లో మనము కంట్రోల్ చేయలేము. అంటే మేబీ ఎవరైనా చేయగలుగుతారేమో, నేనైతే చేయలేను కంట్రోల్, అందుకే చెప్పాను. సో అది ఇంకా ఇదంతా లైక్ ఒకసారి ఎనిమీ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రేస్పాన్ అవ్వాలి కదా. సో ఎనిమీ రేస్పాన్ అవ్వాలి, బుల్లెట్స్ రేస్పాన్ అవ్వాలి. సో వాటన్నిటి కోసం ఇది. అండ్ కొలిషన్స్ని చూసి ఏ కొలిషన్ జరిగింది, కొలిషన్ను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ షిప్ వచ్చేసి ఎనిమీ వచ్చేసి స్పేస్ షిప్కి తగిలింది, అప్పుడు ఏం ఫంక్షన్ కాల్ అవ్వాలి, లేకపోతే ఏం జరగాలి, అప్పుడు హెల్త్ ఎంత తగ్గాలి, స్కోర్ ఎంత తగ్గాలి. సో ఇట్లాంటివి ఉన్నాయి. ఎనిమీ బుల్లెట్ వెళ్ళి హీరో బుల్లెట్ లైక్ మన స్పేస్ షిప్ బుల్లెట్ వెళ్ళి ఎనిమీ స్పేస్ షిప్కి తగిలింది, అప్పుడు ఏమైతే మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, సో స్పీడ్ అనేది ఇంకొద్దిగా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి కోసం ఇదంతా. నెక్స్ట్ pygame.display.update. సో ఇదేం చేస్తుంటే ప్రతి సెకండ్ మన డిస్ప్లేని అప్డేట్ చేస్తుంటుంది, లైక్ FPS లాగా అనమాట. మనకి ఎంత ఎక్కువ FPS ఉంటే అంత స్మూత్ గేమ్ ప్లే ఉంటుంది కదా. సో అలాగా ఇది అప్డేట్ అనేది ప్రతిసారి స్క్రీన్ అప్డేట్ చేస్తుంటుంది అనమాట. కొత్త కొత్త లైక్ ఇప్పుడు లెఫ్ట్ కీ ప్రెస్ చేసినామంటే అప్పుడు స్పేస్ షిప్ అనేది రైట్ నుంచి, అంటే ఉన్న పొజిషన్ నుంచి కొద్దిగా లెఫ్ట్కి మూవ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందంటే ఒక ఫ్రేమ్ అనేది తిరుగుతుంది కదా. సో అట్లా ఫ్రేమ్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి. అట్లా అప్డేట్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ అనమాట pygame.display.update. సో ఇట్లా కొన్ని మంత్స్ కూర్చొని చేస్తే వచ్చిన అవుట్పుట్ ఇదన్నమాట ఈ గేమ్. సో మళ్ళీ ఒకసారి ఈ గేమ్ చూద్దాం. పవర్డ్ బై ప్రభుచరణ్ గేమింగ్ స్టూడియోస్. ఇఫ్ పాసిబుల్ నేను గేమింగ్లో అంత ఇంట్రెస్టెడ్గా ముందుకెళ్తే లైక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఏ గేమింగ్ స్టూడియో టు బిల్డ్ గేమ్స్ అనేసి ఒక ఐడియా వచ్చింది. సో అందుకని చెప్పేసి ప్రభుచరణ్ గేమింగ్ స్టూడియోస్ అని ఇచ్చేసిన పవర్డ్ బై. నెక్స్ట్ విల్ ప్లే. ఈసారి సీరియస్గా ఆడతాం.
చూద్దాం నా హైయెస్ట్ స్కోర్ ఎంత వస్తుంది అనేది. బా 69. సో నా హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 69. మేబీ ఇంకొంచెం కష్టపడి ఉంటే 70 క్రాస్ అయి ఉండేదేమో. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకోవచ్చు. అండ్ సోర్స్ కోడ్ ఎవరికైనా కావాలన్నా, లేకపోతే దాని గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఒక వీడియో అన్నా, లేకపోతే ఫస్ట్ మళ్ళీ స్క్రాచ్ నుంచి గేమ్ తయారు చేస్తే ఒక వీడియో అయినా మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే చెప్పండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి, డీటెయిల్ వీడియో అనేది. కాకపోతే ఒకవేళ గేమ్ క్రియేట్ చేయాలనేసి మీరు అనుకుంటే దాని యొక్క సోర్స్ కోడ్తో పాటు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మళ్ళీ స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తూ ఒక వీడియో తీయాలి అనుకుంటే ఆ ఒక్క వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. సో అది కొన్ని ఏమంటారు క్లాసెస్ లాగా డివైడ్ చేసుకోవాలి, ఒక 10 or 15 అవ్వచ్చు. సో ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ డూ దట్. అండ్ యూనిటీలో కూడా గేమ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసా, యూనిటీకి సంబంధించిన వీడియోస్ కూడా పెడతా. ఎవరికైనా యూనిటీ అనే గేమ్ ఇంజన్ ఏంటో తెలియదు అనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్. ఐ విల్ పోస్ట్ ఏ బ్యూటిఫుల్ వీడియో రిగార్డింగ్ యూనిటీ గేమ్ ఇంజన్ అండ్ అన్రియల్ గేమ్ ఇంజన్ ఆల్సో. గేమింగ్లో అయినా, టెక్నికల్ సబ్జెక్ట్స్లో అయినా, టెక్నాలజీలో అయినా మన ఛానల్ ఎప్పుడు ముందే ఉంటుంది. ఐ థింక్ నో అదర్ తెలుగు ఛానల్ ఈజ్ అహెడ్ యాజ్ వీ ఆర్. మనం ఎంత ముందున్నామో అంత ముందుగా తెలుగు ఛానల్ ఏది లేదు నాకు తెలిసినంత వరకు. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ అప్డేటెడ్. నేను ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. లెట్స్ ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్ న్యూ ఎరా. Okay, thank you guys, thanks for watching. Meet you in the next video. And now it's quitting time. Bye bye. And subscribe చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.